నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. గాంధేయవాది జైపాల్ రెడ్డి సేవలు మరవలేనివి. గాంధీ భవన్లో జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా అయ్యప్ప ఆలయాలలో విశిష్ట పూజలు, అభిషేకాలు. అయోధ్య రాముడిపై పెరిగిన భక్తి. సంక్రాంతి ముగ్గులో సీతారాముల బొమ్మలతో ప్రతిభ చూపిన యువతి. ఈ నెల 18న కిల్లా రామాలయంలో శుద్ధి కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ధన్పాల్ వెల్లడి. తెలుగు జాతి గర్వించే నాయకుడు గాంధేయవాది జైపాల్ రెడ్డి సేవలు ఎప్పటికీ మరవలేనివని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా గాంధీ భవన్లో మాక్లూర్ మండల నాయకులతో కలిసి జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక శాస్త్ర మంత్రిగా, విజ్ఞాన శాస్త్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఎన్నో రకాల సేవలు అందించారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో సైతం కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, నాయకులు దయాకర్ రావు, రాజేశ్వర్, నర్సాగౌడ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయిత్ నగర్లో హనుమాన్ మందిర కమిటీ, రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు రోటరీ అధ్యక్షుడు గోపీకృష్ణ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షుడు గోపీకృష్ణ, స్థానిక కౌన్సిలర్ కాంతే సంగీత శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుందని, సంక్రాంతి ముగ్గులో ఉండే రంగుల వలె జీవితం కూడా ఆనంద రంగోలీగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు విఠోబా శేఖర్, కమిటీ సభ్యులు, రోటరీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో ఓ యువతి వేసిన అయోధ్య రామ మందిరం సీతారాముల ముగ్గు అందరినీ ఆకట్టుకుంది. మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీకి చెందిన యువతి గీర్వాణి సంక్రాంతి పండుగ సందర్భంగా అయోధ్య రామాలయ ప్రారంభాన్ని పురస్కరించుకొని అయోధ్య రామాలయం సీతారాముల ముగ్గును వేసింది. ఈ సందర్భంగా గీర్వాణి మాట్లాడుతూ త్వరలోనే అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న సందర్భంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అయోధ్య రామ మందిరం ముగ్గును వేయటం జరిగిందని, హిందూ సాంప్రదాయ ప్రత్యేకంగా అయోధ్య రామ మందిరం నిలుస్తుందని పేర్కొన్నారు. నేను పెప్సికో హైదరాబాద్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మనకి త్వరలో నెక్స్ట్ మండే రామ్ మందిర్ ఓపెనింగ్ ఉంటుంది, అది అందరికి తెలిసిందే. సో ఆ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని రామ్ మందిర్ అయోధ్య థీమ్తో ఈ ముగ్గు వేశాను. అనుకున్నట్టు చాలా బాగా వచ్చింది. కలర్స్ అన్నీ చాలా బాగా ఫిల్ అయ్యాయి. మా మదర్ నాకు చాలా హెల్ప్ చేశారు కలర్స్ ఫిల్లింగ్లో. అలా ఇది మొత్తం 4 గంటలు అలా టైం పట్టింది నాకు. కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అందరికీ చాలా నచ్చింది. చాలామంది అప్రిషియేషన్స్ ఇస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని జిరాయిత్ నగర్లో గల విద్యా పాఠశాలలో అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్షా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కాంతి శ్రీనివాస్, కార్యదర్శి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ ప్రతి నెల రక్షా సేవా సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా 54 మంది పేద వృద్ధులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అన్న సంకల్పంతో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జిందం నరహరి, గోపికృష్ణ పట్వారి, ఎస్జి శ్రీకాంత్, కోశాధికారి శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ బేతు గంగాధర్, కాందే సత్యం, తులసి పట్వారి, సాయినాథ్, శ్రావణ్, సభ్యులు శరత్, శ్రీనివాస్, రాజేష్, సంజీవ్, ప్రశాంత్, సాయి తదితరులు ఉన్నారు. అనే కార్యక్రమంలో భాగంగా ఈ నెలలో ఇక్కడ కాలనీలో ఉన్న బీదవారికి మా వంతుగా బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఎన్నో రకాల సేవలు తమ వంతు ముందు ఉంటూ ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాము. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నా గర్వకారణం అని చెప్పి జంతువుల పట్ల, మనుషుల పట్ల
సేవ చేసి కలిగి ఉంటానని చెప్పేసి మనం ప్రతిజ్ఞ చేసినాం చిన్నప్పుడు. ఆ ప్రతిజ్ఞలో భాగంగా ఈ సుసంపన్నమైన వారసత్వం అంటే మన వారసత్వం ఏంటి, భారతీయ వారసత్వం అంటే ప్రజలకు సేవ చేయడం అనేది మనకు వచ్చిన ఒక సంపద. కాబట్టి ఆ ప్రతిజ్ఞని నెరవేర్చడానికి మనం ఈ రక్ష సేవా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మా అందరినీ మరి ఏకీకృతం చేసి పట్టభద్రులైనటువంటి విద్యావంతులైనటువంటి మేధావులందరితో మరి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఓన్లీ ఉచిత బియ్యం పంపిణీ కాకుండా మరి ప్రతి నెలలో రకరకాల కార్యక్రమాలను కూడా చేపట్టి ఇటు విద్యారంగంలో కానీ ఇటు ఆరోగ్య రంగంలో కానీ మరి ముందుకు తీసుకెళ్తూ మరి రక్ష అనేటువంటిది మరి ప్రజల గుండె చప్పుడుగా. భీమ్గల్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో మకర సంక్రాంతిని పురస్కరించుకొని మకర విలకు మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఉదయం నుండి అభిషేకాలు, విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం మెట్ల పూజ చేసి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి సభ్యులు గోవర్ధన్, పరసరత్నం, యాదగిరిలు మాట్లాడుతూ మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప ఆలయంలో జరిగే పూజలకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రావటం జరుగుతుందని, మహాపర్వదినం సందర్భంగా ఆలయంలో పూజలు, అభిషేకాలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని అన్నారు. గత 12 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పూజలకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు ముత్యం రాజశేఖర్, రాజు, పొల్కం సుదర్శన్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే స్వామి ఈ హరిహర పుత్రుడు చాలా పవిత్రమైన దేవుడు స్వామి. మా భీమ్గల్ గ్రామం చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఇక్కడ గుడి పునఃప్రారంభించినట్టయింది. కాబట్టి స్వాములు ముందు మా యొక్క గుడిని దర్శించుకొని మా అయ్యప్ప స్వామికి పాత్రలు కాగలరని మా గుడి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. దినదిన అభివృద్ధి అవుతున్నది. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా భుజారం ఈ టెంపుల్కి వచ్చి కోరిన కోరికలని తీరుస్తున్నాయి. ఎగ్జాంపుల్ నాకు సంతానం లేకుండే నా భూమి కూడా మా అన్నదాంట్లో 3 భాగాలు పెట్టిన ఆ శబరిమలకు నేను ప్రతి నిత్యము 89 నుంచి మాలేసుకుంటాము. నేను మేము ప్రతి సంవత్సరం మాలేసుకుని పోతాం. ఒక తమిళనాడు అమ్మాయి మెట్ల మీదకి వెళ్ళిన చేతిలో పడితే అదే సంవత్సరము ఆ అమ్మాయిని తీసుకొని తిరుగోలు తిరిగి వచ్చి దండం పెట్టుకొని ఆమె చేతులు దక్షిణ వేపించి. భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామంలో ఛత్రపతి యూత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించారు. బాబాపూర్ గ్రామంలోని ముద్రాస్ కాలనీలో ఛత్రపతి యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా 180 మంది మహిళలు పాల్గొని అందంగా ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా ఛత్రపతి యూత్ అధ్యక్షుడు అన్వేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినం సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళలకు బహుమతులు ప్రదానం చేయటం జరిగిందని అన్నారు. ప్రతి సంవత్సరం మహిళలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతుందని తెలియజేశారు. గ్రామ సర్పంచ్ ఫిర్దోస్ అతీక్ సహాయంతో ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. సహకరించిన మహిళలకు గ్రామ సర్పంచ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి యూత్ సభ్యులు, ముద్రా సంఘం సభ్యులు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు తదితరులు ఉన్నారు. ముగ్గుల పోటీని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 170 మంది వ్యక్తులు పాల్గొనడం జరిగింది. బహుమతులు కూడా ప్రజెంటేషన్గా మన అతీక్ గారి చేతుల మీదుగా, సర్పంచ్ గారైన అతీక్ గారి చేతుల మీదుగా ఇవ్వడం అనేది జరిగింది. ఇటువంటి కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఇది ఛత్రపతి ఆధ్వర్యంలోనే జరపబడుచున్నది. కావున ప్రతిసారి కూడా మేము బాల్కొండ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు, మహాపడిపూజ, మెట్ల పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి విశిష్ట పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు సైతం అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి విశిష్ట పూజలు, పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు తదితరులు ఉన్నారు.
దర్పల్లి మండలం గోవిందపల్లి గ్రామంలో వికసిత్ భారత్ ప్రోగ్రాం ఎంపీడీఓ లక్ష్మణ్, సర్పంచ్ గోలెం గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు కేంద్రం నుంచి ఎలాంటి స్కీములు వస్తున్నాయి, ఎంతెంత వస్తున్నాయి, ఇంకా ఎవరికైనా ఆ స్కీములు అందలేదా అయితే తెలుసుకోవాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అర్హులైన వారు ఈ సభలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొచ్చి నీకు కావలసిన పథకం గురించి రాసిస్తే ఖచ్చితంగా వచ్చేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. సభలో నుండి కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఇది ఎప్పటికైనా ప్రతి నిరుపేదలైనటువంటి వాళ్లకు ఈ పథకాలు, ఉచిత గ్యాస్, ఇండ్ల పథకాలు, ఆరోగ్య బీమా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయి. వాటిని ప్రజల వద్దకు తీసుకురావడానికి ప్రధాని మోడీ తాపత్రయపడుతున్నారని, ఇందులో నానో యూరియా పంపిస్తున్నారు కాబట్టి పురుగు మందులు, నానో ఏరియా వాడుకోవడానికి డ్రోన్ ధోని లాభం జరుగుతుందని వివరించారు. దాన్ని డెమో ఇప్పుడు మందు కొట్టి చూపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగామోహన్, కార్యదర్శి సాయి కుమార్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మందికి పైగా బాలికలకు ప్రయోజనం చేకూర్చడం జరిగింది. ఇదే కాకుండా మనకు రోజు చూస్తున్నాం ఈ ఎండాకాలంలో ఏం జరుగుతుంది, ఉపాధి హామీ పని కోరుతుంటాం. ఉపాధి హామీ పని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దాని కింద ప్రతి ఒక్కరికి మంచిగా పని చేస్తే 204 రూపాయలు వస్తాయి. తర్వాత ఎండాకాలంలో వాటర్ సౌకర్యం ఉంటుంది, అక్కడ టెంట్లు కూడా వేస్తారు. దాని తర్వాత అది ఏ విధంగా ఉంటుందంటే గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో చూస్తే సిరికొండ మండల కేంద్రంలోని యాదవ సంఘంలో నిజామాబాద్ ఇస్కాన్ ద్వారకానగర్ ఆధ్వర్యంలో భగవద్గీత ప్రచారం, భజన, కీర్తన, ఆరాధన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని యాదవ సంఘంలో నిజామాబాద్ ఇస్కాన్ ద్వారకానగర్ ఆధ్వర్యంలో భగవద్గీత ప్రచారం, భజన, కీర్తన, ఆరాధన, హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ద్వారకానగర్ ట్రస్ట్ సభ్యులు సిద్ధ బాలరాం గురూజీ మాట్లాడుతూ ప్రతి ఆదివారం భగవద్గీత ప్రచారం, భజన, కీర్తన, ఆరాధన, హారతి నిర్వహించడానికి సంకల్పించిన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఇందుకు సిరికొండ మండల ప్రజలు ఉత్సాహంగా ఆధ్యాత్మిక లాభాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. అలాగే సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ద్వారకానగర్ ట్రస్ట్ సభ్యులు సిద్ధ బలరాం, శివానందాస్ గురూజీ, గౌర గోవింద స్వామీజీ గురూజీ, సుందరపు దాస్, శుద్ధ భక్తి గురూజీ భక్తులు పాల్గొన్నారు. భగవంతుని భోగ చేయడానికి, ఆయన్నే ఎంజాయ్ చేయడానికి మన పూర్వము ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో, ఏదైతే ఆహారాన్ని మనము ఉత్పత్తి చేసిన తర్వాత ఫస్ట్ మొదటి ఆహారాన్ని భగవంతునికి అర్పించడం అనేది ఒక మంచి సాంప్రదాయము. మరియు అదేవిధంగా సంక్రాంతి పిండి వంటలు చేసుకోవడము, పక్కింటి వాళ్ళకి పంచడము, బంధువుల్ని పిలవడము, కనుమ అంటే బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే శ్రీ రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ కో కన్వీనర్ ధన్పాల్ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన కిల్లా రామాలయంలో శుద్ధి కార్యక్రమం చేయబడుతుందని అన్నారు. ఈ రోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ కో కన్వీనర్ ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన కిల్లా రామాలయంలో శుద్ధి కార్యక్రమం చేపడుతుందన్నారు. 20వ తేదీన నగరంలోని అన్ని పురాతన ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. 22వ తేదీన ఉదయం 6 గంటల నుండి కిల్లా రామాలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. రాముల వారికి అభిషేకం, హోమం, సీతారాముల కళ్యాణం, అన్నదానం కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అక్కడే అయోధ్య రామ మందిరం నుంచి ప్రసారం అయ్యే పునఃప్రతిష్ఠ కార్యక్రమం వీక్షించడం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు సాయంకాలం శంభుని గుడి చుట్టూ 1500 మంది మహిళా సోదరీమణులతో దీపారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కావున పెద్ద సంఖ్యలో మహిళా సోదరీమణులు హాజరై విజయవంతం చేయగలరని మనవి. 500 సంవత్సరాల నుండి ఎంతో నిరీక్షిస్తున్న 22వ తేదీన మన కోరిక నెరవేరుతుందని, అందువలన మనం అర్బన్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించాలని నగర ప్రజలను కోరారు. 22వ తేదీన ప్రతి ఇంట్లో దీపావళి ఎలా జరుపుకుంటామో అదే విధంగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి అయోధ్య రాముల వారిని ధరిద్దామని అన్నారు. ఈ మహత్తరమైన కార్యక్రమాలకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామని, అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాలు ఇందూర్ ప్రజలకు స్వాగతిస్తున్నామని తెలిపారు. మనమందరం కలిసికట్టుగా ఇందూర్ నగరాన్ని కాషాయమయం చేయాలని అన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో నగరం మారుమోగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి శ్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు నాగుళ్ల లక్ష్మీ నారాయణ, మాస్టర్ శంకర్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శివప్రసాద్, నారాయణ యాదవ్, బద్దం కిషన్, గిరిబాబు, రోషన్ లాల్ బోరా, పుట్ట వీరేందర్, మఠం పవన్, చింతకాయల రాజు, చిరంజీవి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అదే ఈరోజు కనుమ పండుగ శుభాకాంక్షలు కూడా. జనవరి 22 అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట. ఆ రోజు దేశమంతా కూడా దీపావళి పండుగ. ముఖ్యంగా ప్రతి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేనేత కార్మికులకు అండగా నిలిచి వారికి భరోసా కల్పించాలని ఎమ్మెల్యే కేటీఆర్ అభిప్రాయపడ్డారు. గత 10 ఏళ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది. ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లు నేతన్నలు అభివృద్ధితో పాటు తమ కార్యకలాపాలను విస్తరించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే వస్త్ర పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. వస్త్ర పరిశ్రమకు సంబంధించి 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభానికి వెళ్తుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కోటాను భర్తీ చేసేందుకు 2 ప్రధాన నాయకులను అధిష్టానం ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు అద్దంకి దయాకర్, బాల్మూర్ వెంకట్ పేర్లను అధిష్టానం ఫిక్స్ చేసింది. వారిద్దరికీ ఫోన్ చేసి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఈ నెల 18తో నామినేషన్ల గడువు ముగియనుంది. 29న పోలింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. అసెంబ్లీలో సంఖ్యాబలం కారణంగా కాంగ్రెస్ పార్టీకే సీట్లు దక్కనున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధేయవాది జైపాల్ రెడ్డి సేవలు మరవలేనివి. గాంధీ భవన్లో జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా అయ్యప్ప ఆలయాలలో విశిష్ట పూజలు, అభిషేకాలు. అయోధ్య రాముడిపై పెరిగిన భక్తి. సంక్రాంతి ముగ్గులో సీతారాముల బొమ్మలతో ప్రతిభ చూపిన యువతి. ఈ నెల 18న కిల్లా రామాలయంలో శుద్ధి కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ధన్పాల్ వెల్లడి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.